నమస్కారం. సంక్రాంతి ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటో మీకు తెలుసా? హిందూ సంవత్సరంలో 12 సార్లు సంక్రాంతి వస్తుంది. ప్రతిసారి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ చివరి వారం నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం కొంచెం బలపడి ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్నే మనం మకర సంక్రాంతి అంటాం. మకర సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, ప్రకృతి ఒక కొత్త దశలోకి అడుగుపెట్టే సమయం. ఒక సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఒకదాన్ని దక్షిణాయనమని, మరొక దాన్ని ఉత్తరాయణమని పిలుస్తారు. మకర సంక్రాంతి నుంచి సూర్యుడు తన గమనాన్ని దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారుస్తాడు. అందుకే ఉత్తరాయణం అంటారు. దీనినే దేవయానమని కూడా పిలుస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగటి కాలంతో సమానం. ఈ 6 నెలలు అత్యంత శుభప్రదమైనది. అంతేకాకుండా ఈ కాలం ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు ముఖ్యమైనది. దీనిని మహాపుణ్యకాలం అని కూడా అంటారు. దానాలు, యజ్ఞాలు ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ అనే ప్రార్థనకు మకర సంక్రాంతి ఒక ఆచరణాత్మక రూపం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినట్లుగానే సాధకుడు తన మనస్సును అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగు వైపు మళ్లించాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది. మకర సంక్రాంతి అంటే ప్రకృతితో కలిసి నడవడం, కాలాన్ని గౌరవించడం, వ్యవసాయం చేసే రైతు శ్రమను గౌరవించడం, మన జీవితంలో సమతుల్యత నేర్చుకోవడం. అదే సంక్రాంతి అసలు సందేశం.